నమస్తే టిఆర్ నిజాం. నేను మీ తాళ్ళపల్లి రమేష్. ఈరోజు మార్నింగ్ న్యూస్కు స్వాగతం. అన్ని పేపర్లోని ప్రధాన వార్త మనం చూస్తా ఉన్నాం. రాష్ట్రంలో ఆలయాల అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళిక చేస్తానట్టు అనిపిస్తూ ఉన్నది. ఈ రోజు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వము తెలంగాణలో ఉన్నటువంటి ఆలయాల అభివృద్ధికి కృషి చేస్తుందని చెప్పేసి అనిపిస్తూ ఉన్నది. ఎందుకంటే గతంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి కూడా ఆలయాలను అభివృద్ధి చేయడంలో ముఖ్య పాత్ర పోషిస్తూ ఉన్నాడు. ఈ ప్రభుత్వం కూడా దాని ఆనవాయితీగా ఆలయాలను అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉన్నది. ఆలయాలను పరిచయం చేయాల్సిన సందర్భం ఉన్నది. అదొక వార్త. అదొకసారి మనం చూసుకుంటే ఎవరు వచ్చినా కూడా ఈరోజు ఆ విధంగా అడుగులేస్తారని చెప్పేసి అనిపిస్తూ ఉన్నది. ఆ దిశగానే వాళ్ళు ఆలోచిస్తారని చెప్పేసి అంటారు. నిన్న ముఖ్యమంత్రి గారు 225 కోట్లతోటి బాసర అభివృద్ధికి ఆమె బాటలు వేస్తామని చెప్పేసి చెప్తా ఉన్నాడు. కేసీఆర్ తరహాలోనే ఆలయాన్ని అభివృద్ధి చేయడానికి ఈయన కూడా కంకణం కట్టుకోండి అని చెప్పేసి అనిపిస్తూ ఉన్నది. నిన్న ముఖ్యమంత్రి గారు ఆధ్యాత్మికతతో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ రాజకీయాలలో ఆధ్యాత్మికత మళ్ళీ చర్చనీయంగా మారింది. రాష్ట్ర పాలనలో భాగంగా ఆలయాల అభివృద్ధి, పూజలు, యాగాలు ఇవి ప్రాధాన్యం సంతరించుకుంటా ఉన్నది. అంటే గత ప్రభుత్వం నుంచి యాగాలు అంతా వస్తూనే ఉన్నది. మనకైతే కొత్తగా అనిపించలేదు. ఎందుకంటే గతంలో ముఖ్యమంత్రి గారు కూడా గతంలో అయితే ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి కేసీఆర్ గారు ఉన్నారో ఆయన కూడా ఆలయాల అభివృద్ధికి ఉన్నాడు. ఆయన కూడా యాగాలు, పూజలు కూడా పెద్ద మొత్తంలోనే జరిపిండు అని చెప్పేసి అనిపిస్తూ ఉన్నది. ఈ వార్త ఒకసారి మనం కేసీఆర్ తరలో ఆలయాలకు ప్రాధాన్యం, ఆలయాల కార్యక్రమంలో చురుగ్గా రేవంత్ రెడ్డి యాదాద్రి, భద్రాచలం, బాసర అభివృద్ధి పనులకు మొత్తం 700 కోట్లను ఒక ప్రణాళిక రూపంలో చేసిండు. మొన్న శ్రీరామనవమి రోజేమో ఆ భద్రాచలానికి ఇక మేము దాన్ని కూడా అభివృద్ధి చేస్తామని చెప్పిండ్రు. నిన్న బాసరలో కూడా 225 కోట్లతోటి భూమి పూజ చేసిండ్రు. యాదాద్రి కూడా మిగిలిపోయిన పనులు ఉంటే దాన్ని కూడా చేస్తామని చెప్పేసి అంటారు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిండ్రు. అయితే ఈ శంకుస్థాపన భద్రాచలం, బాసర సర్వస్వ ఆలయాల పనులకు చురుకైన పాత్ర పోషించడం రాజకీయ, ఆధ్యాత్మిక కోణాలలో ఆసక్తికరమైన చర్చ కూడా జరుగుతూ ఉన్నది. ఎందుకు వీళ్ళంతా ఏం చేయాలి? ఈరోజు ప్రత్యక్షంగా ఓట్లేసిందే ప్రత్యక్షంగా దేవుళ్ళు, వాళ్ళు ప్రజలు. వాళ్ళ అభివృద్ధి కోసం వాళ్ళు ఎటువంటి ఆలోచన విధానాలను వాళ్ళు ఏ విధంగా వాళ్ళ స్థితిగతులు మారాలి, వాళ్ళు ఏ విధంగా అభివృద్ధి చెందాలి అని చెప్పేసి చేయాల్సిన సందర్భం ఉన్నది. కానీ ఇక్కడ మాత్రం అభివృద్ధి పనులకు చురుకైన పాత్ర పోషించడం అనేది రాజకీయ, ఆధ్యాత్మిక కోణంలో ఆసక్తికరమైన ఒక చర్చ లేపుతా ఉన్నది. ఈ నిజంగా ఆధ్యాత్మిక అభిముఖమైన లేక ప్రజల భాగోద్వేగాలను ఆకర్షించే రాజకీయ వ్యోమ అన్నది ఆ టాపిక్గా మారింది అని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఇక చూడాలి. నిజంగా ఇప్పుడు ఎమోషనల్, ప్రతి ఒక్కరు ఎమోషనల్, దేవుడు అంటేనే ఎమోషనల్ ఉన్నది. మరి దేవుడు అంటే ఎమోషనల్ ఉన్నది కాబట్టి ఆ దిశగా అడుగులు వేస్తారా, లేకపోతే నిజంగా ఆడవాళ్ళు ప్రేమ ఉండే చేస్తారా అని చెప్పేసి రాజకీయ విశ్లేషకులు ఆలోచన చేస్తూ ఉన్నారు.